మన మొబైల్లో మెయిన్ వోల్టేజ్ VPH అంతేనా సార్? VPH ఏ ఐసి జనరేట్ చేస్తుంది? సో ఇప్పుడు మన మొబైల్లో మెయిన్ వోల్టేజ్ జనరేట్ చేసేది ఎవరంటే చార్జర్ ఐసి. ఏసీ చార్జర్ ఐసి గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా వచ్చేసి మనకి DC to DC ఒక మాస్ఫెట్ ఉంటుంది. ఆ DC to DC ఐసీని ఇప్పుడు ఏ ఐసీలో వాడుతున్నారు? చార్జర్ ఐసీలో. ఏ ఐసీలో? కాబట్టి ఇప్పుడు మనం మెయిన్ వోల్టేజ్ జనరేట్ చేసేది ఎప్పుడు కూడా ఏ ఐసీ? చార్జర్ ఐసీ. ఇప్పుడు మన మెయిన్ వోల్టేజ్ పేరు VPH, వోల్టేజ్ ఫేజ్. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్ ఇది మన మెయిన్ వోల్టేజ్ VPH వచ్చేదా. ఓకే, ఇప్పుడు ఇది ఎలా జనరేట్ అవుతుందో మనం తెలుసుకుందాం. ఇది రెండు రకాలుగా VPH జనరేట్ అవ్వడం అంటే అవుతుంది. ఒకటి బ్యాటరీ త్రూ. దేని త్రూ? మనం బ్యాటరీ పెట్టగానే VPH జనరేట్ అవుతుంది. DC to DC మాస్ఫెట్ త్రూ జనరేట్ అవుతుంది అనమాట. ఆ DC to DC ఎక్కడ ఉంటుంది? చార్జర్ ఐసీ లోపల ఉంటుంది. అదే అప్పుడు నేను బ్యాటరీ పెట్టగానే నాకు బ్యాటరీ వోల్టేజ్ తో VPH అనేది జనరేట్ అవుతుంది. రెండోది మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయి మన ఛార్జర్ త్రూ మన VPH జనరేట్ అనేది అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఛార్జర్ ఐసీకి ఇప్పుడు ప్రాపర్ గా చెప్పాలంటే ఎన్ని ఇన్పుట్లు అన్నట్టు?